పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు మరో భారీ ఉద్యమానికి సై అంటున్నారు. రొయ్యల మందుల ధరలను పెద్ద ఎత్తున పెంచేందుకు వ్యాపారులు సిద్ధమవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆక్వా ఉత్పత్తులకు స్థానికంగా డిమాండ్ పెంచి రైతులను ఆదుకునేందుకు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ప్రొసెసింగ్ ప్లాంట్ల యజమానులు సిండికేట్గా మారి ధరలు తగ్గించడం, నాణ్యమైన సీడ్ ఇవ్వకపోవటం వంటి సమస్యలను అధిగమించేందుకు నూతన మార్గాలను ఎంచుకున్నట్లు ఆ సంఘం నేతలు వెల్లడించారు. ఇందులో భాగంగానే జూన్ 8వ తేదీన సోమవారం మృగశిర కార్తె ప్రారంభం రోజున ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. జూన్ 8న పేద ప్రజలందరికీ రొయ్య చేపలతో కూడిన ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆక్వా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ గాంధీ భగవాన్ రాజు స్పష్టం చేశారు. ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారములు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు మీ అందరం మీటింగ్ ఏర్పాటు చేసుకుని గల సారాంశం ఏంటంటే, ఏదైతే గత 10 రోజుల క్రితం కొన్ని కంపెనీలు మెడిసిన్ రేట్స్ పెంచాయో మళ్ళీ ఇవాళ చాలా కంపెనీలు మెడిసిన్ రేట్స్ పెంచుతున్నాయి. ఏదైతే ఫీడ్ రేట్లు పెరిగి కౌంటర్ రేట్లు తగ్గిపోయి సరైన సీడ్ రాక రైతు ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలా మళ్ళీ మెడిసిన్ రేట్లు పెంచేసి, అంటే రుజు రేటు పెరగదు, అన్నీ దానికి సంబంధించిన దాని వాడకం సంబంధించిన ప్రతిదీ వేలుకి వేలు రేట్లు పెరిగిపోవటం. ఈ రకంగా అయితే రైతు ఎక్కడ కల్చర్ చేస్తాడు? నేను ఒక్కటే ఈ రైతులందరికీ పిలుపునిస్తున్నాను. ఇవాళ సోదరులారా, మనం మారకపోతే, మన కల్చర్ విధానం మారకపోతే మన జీవితంలో ఎప్పుడూ ఈ కల్చర్ మనం ఇంక మనుగడ ఉండదు. అంచేత ప్రతి ఒక్క రైతు కూడా ఎకరానికి 60,000 నెంబర్ వేసుకుని కేవలం అగ్రికల్చర్ లైమ్తో మనం కల్చర్ చేసుకోవచ్చు, ఏ మెడిసిన్ వాడకుండా. మనం ఎప్పుడైతే నెంబర్లు ఎక్కువ వేస్తున్నామో మనం మెడిసిన్ మీద కానీ వేరే ప్రాపర్టీ మీద వెళ్తున్నాం. అలా కాని పక్షంలో 100% కూడా మనం సక్సెస్ అయ్యి ₹1 పెట్టుబడి లేకుండా మరి కౌంట్లు తీసే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలా కాని పక్షంలో ఒక 10 ఎకరాల రైతు ఉంటే ఒక 5 ఎకరాలకి నెంబర్ వేసుకోండి, లక్షగాడికి 5 ఎకరాలకి 60,000 నెంబర్ వేసుకోండి. దీనికి మెడిసిన్ వాడతారు కాబట్టి, దీనికి మెడిసిన్ వాడతారు కాబట్టి ఒక క్రాప్ మీరు చూడండి. ఒకవేళ 60,000 వేసుకున్న నెంబర్ కనుక మనం కనుక సక్సెస్ అయితే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా ఆ రకంగా పాటిస్తే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సేల్స్ అయ్యి తగ్గి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకి 100 పౌండ్ ₹300 ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా రైతులు ఎంతసేపు మనకి ఎన్నో ఆశలు ఉన్నాయి కానీ ఏది నెరవేరట్లేదు. కానీ ఈ రకంగా అయినా కనుక మారి ఈరోజు ఒక కేజీ మెడిసిన్ ఇవాళ ప్రైవేటిక్లు అయ్యి 2,000 నుంచి 5,000. కొన్ని కంపెనీలు అయితే లైసెన్స్ లేని కంపెనీలు బూడిద పావేసి మన మొఖాన్న ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రైతుకే నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి మనం కూడా మరి దీని నుండి బయటపడాలంటే మనం చేయవలసిన కార్యక్రమాలు మరి ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆక్వా రైతు ఆలోచించాలని చెప్పి మరి అందరినీ కోరుకుంటూ, అలాగే రేపొద్దున్న ఈ మెడిసిన్ రేట్ల మీద పెంచిన దాని మీద వీటి మీద కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయిలో మళ్ళీ ఒకసారి అందరం కూడా కూర్చుని దీని మీద చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా రైతు ఈ రకంగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆక్వా రైతు